పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రజా పోలీస్ కమిషనర్ సూపర్ పోలీస్ బాస్ శంఖపత్ర బాగ్జీ, విశాఖ పోలీసింగ్లో డీజీ బాగ్జీ మార్క్. టెక్నాలజీ పారదర్శకతతో ప్రజలకు భరోసా. వాట్సాప్ నంబర్తో అహర్నిశలు అందుబాటులో సిపి. రికవరీ మేళాలతో బాధితులకు అండగా. మత్తు సైబర్ క్రైమ్పై ఉక్కుపాదం. విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తలమానికం. అటువంటి మహానగరంలో శాంతి భద్రతల పరిరక్షణ అనేది ఒక సవాల్తో కూడుకున్న పని. అయితే డాక్టర్ శంఖపత్ర బాగ్జీ సిటీ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలీసింగ్ శైలిలో ఒక స్పష్టమైన ప్రొఫెషనలిజం కనిపిస్తుంది. బాధితులకు తక్షణ న్యాయం, నేరస్తులకు కఠిన హెచ్చరిక, సాంకేతికతతో పారదర్శకత, ఈ 3 సూత్రాలే పునాదిగా ఆయన విశాఖ పోలీస్ వ్యవస్థను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. వాట్సాప్ నెంబర్తో ప్రజలకు అహర్నిశలో అందుబాటులో ఉండడం, ప్రతి నెల రికవరీ మేళాలతో పోయిన సొమ్మును బాధితులకు ఇవ్వడం, రాత్రి 10 నుంచి 11 గంటలు కూడా పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ, మత్తురహిత విశాఖ కోసం అసలు సూత్రధారులపై నిఘా, సైబర్ నేరాల్లో సాంకేతికతో ఇతర రాష్ట్రాలకు వెళ్లి నేరగాళ్లను అరెస్ట్ చేసి వారి నుంచి సొమ్మును బాధితులకు అప్పగించడం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఏఐసీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు, ఇలా అనేక నూతన సంస్కరణలు, విప్లవాత్మకమైన మార్పులతో నగరం ఒక సరికొత్త భద్రతా వలయంలోకి వెళ్ళింది. కేవలం లా అండ్ ఆర్డర్ నిర్వహణకే పరిమితం కాకుండా బాధితులకు తక్షణ న్యాయం అందించేలా పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్లకు ఆయన ప్రాణం పోశారు. గతంలో ఎవరూ చేయని విధంగా సిపి శంఖపత్ర బాగ్జీ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. బాధితులు చేపట్టిన రోజే ఆయన తన వాట్సాప్ నంబర్ 7950957999 ప్రకటించారు. ఆ నెంబర్కు బాధితులు నేరుగా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఇప్పుడు ఇది కేవలం ఒక నెంబర్ మాత్రమే కాదు, సామాన్యుడికి కమిషనర్ కార్యాలయానికి మధ్య ఉన్న దూరాన్ని చెరిపేసిన ఒక వారధిగా మారిపోయింది. గతంలో బాధితులు తమ ఫిర్యాదుల కోసం స్టేషన్ చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు నేరుగా సిపి దృష్టికి సమస్య వెళ్తుండటంతో క్షేత్రస్థాయి అధికారులు తక్షణమే స్పందించక తప్పని పరిస్థితి నెలకొంది. దీనివల్ల పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో జవాబుదారీతనం అమాంతం పెరిగింది. ఈ నెంబర్ కేవలం ప్రజలకు మాత్రమే కాకుండా పోలీస్ అధికారులు, సిబ్బందికి కూడా వరంగా మారింది. పోలీస్ శాఖలో ఉన్న సమస్యలు, వ్యక్తిగత ఇబ్బందులకు సంబంధించిన ఫిర్యాదులు కూడా చేసుకునే అవకాశం కల్పించారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా సిబ్బంది భద్రత, పరిరక్షణపై కూడా ప్రత్యేక దృష్టి సాధించారు. సాధారణంగా ఉన్నతాధికారులు నిర్ణీత సమయంలోనే అందుబాటులో ఉంటారన్న అపోహను సిపి బాగ్జీ పటాపంచలు చేశారు. ప్రతి సోమవారం నగర పోలీస్ సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ ద్వారా సిపి బాధితుల నుంచి నేరుగా ఫిర్యాదు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అనేక ఏళ్లు ఉన్నప్పటికీ సిపి బాగ్జీ మాత్రం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. గతంలో కేవలం మధ్యాహ్నం వరకు మాత్రం ఫిర్యాదుల స్వీకరణ ఉండేది. సిపి బాగ్జీ మాత్రం రాత్రి 10 నుండి 11 గంటల వరకు బాధితుల ఫిర్యాదులను స్వీకరించడంతో పాటు వెంటనే వాటిని పరిష్కారం కోసం సంబంధిత అధికారులతో మాట్లాడుతూ బాధితులకు భరోసా కల్పిస్తున్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రెసిడెన్షియల్ సిస్టమ్ ద్వారా వచ్చే ప్రతి ఆర్జీని ఆయన వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. న్యాయం జరగడానికి సమయం అడ్డు కాదు అనే సంకేతాన్ని ఆయన బలంగా పంపారు. ఇది సామాన్య ప్రజల్లో పోలీస్ వ్యవస్థపై అపారమైన గౌరవాన్ని పెంచింది. పోగొట్టిన సొత్తును తిరిగి అందించే అద్భుత కత్రువు సిపి బాగ్జీ హయాంలో వేగవంతంగా జరుగుతుందంటే అతిశయోక్తి కాదు. సాధారణంగా చోరీ సొత్తు రికవరీ అయినప్పటికీ బాధితులకు అందజేయడానికి గతంలో సంవత్సరాలు పట్టేది. అది కూడా పూర్తిగా వస్తుందో లేదో తెలియని పరిస్థితి ఉండేది. కానీ నేర పరిశోధనలో పట్టుబడిన సొత్తును కోట్ల చుట్టూ తిరగకుండా చట్టపరమైన నిబంధనల మేరకు త్వరగా బాధితులకు చేరవేయడంలో సిపి బాగ్జీ సఫలమయ్యారు. దొంగతనానికి గురైన బంగారం, నగదు, మొబైల్ ఫోన్లు, వాహనాలు, ఇలా భారీ స్థాయిలో రికవరీ చేసిన సొత్తును ప్రతి నెలా రికవరీ మేళా నిర్వహిస్తూ వేలాది మంది బాధితుల కళ్ళలో ఆనందం నింపారు. ఇటువంటి కార్యక్రమాలు పోలీసుల పట్ల ప్రజల్లో ఉన్న సానుకూల దృక్పథాన్ని రెట్టింపు చేశాయి. బాధితులకు తమ ఆస్తులు తిరిగి దక్కుతాయనే ధైర్యాన్ని ఈ మేళా కల్పించింది. నగరానికి అతిపెద్ద సవాలుగా మారిన గంజాయి రవాణాపై సిపి బాగ్జీ యుద్ధం ప్రకటించారు. గంజాయి సాగు జరిగే ప్రాంతాల నుంచి రవాణా అయ్యే రూట్లను గుర్తించి పక్క జిల్లాలు, రాష్ట్రాల పోలీసులతో కోఆర్డినేషన్ మీటింగ్స్ నిర్వహించి నెట్వర్క్ను దెబ్బతీస్తున్నారు. విద్యా సంస్థల సమీపంలో గంజాయి విక్రయాలపై ప్రత్యేక
ప్రత్యేక నిఘా ఉంచడం ద్వారా యువత భవిష్యత్తులో కాపాడుతున్నారు. కేవలం రవాణాదారులపైనే కాకుండా అసలు సూత్రధారుల మూలాలపై దెబ్బ కొడుతున్నారు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే కేంద్ర నిఘా సంస్థలతో కలిసి కింగ్ పిన్ పట్టువేతలో విశాఖ పోలీసులు చొరవ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. సైబర్ నేరగాల ఉచ్చులో పడి సామాన్యులు తమ కష్టార్జితాన్ని కోల్పోకుండా సిపి అనేక చర్యలు చేపట్టారు. సైబర్ క్రైమ్ విభాగంలో నిపుణులను నియమించడమే కాకుండా బాధితులు వెంటనే 1930 కాల్ చేయడం ద్వారా తమ డబ్బును ఫ్రీజ్ చేసే విధానంపై అవగాహన కల్పించారు. సైబర్ ఫ్రాడ్స్ విషయంలో ఆయన తీసుకుంటున్న తక్షణ చర్యల వల్ల ఎంతో మంది బాధితులు తమ నగదును తిరిగి పొందగలిగారు. వీటితో పాటు తాజాగా నగరమంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరాల ఏర్పాట్లపై ఆయన ప్రత్యేక దృష్టి పెట్టారు. ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా నేరస్తులను ఇట్టే పట్టేసే ఈ టెక్నాలజీ విశాఖను సేఫ్ సిటీగా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది. నేరస్తుల కదలికను నిరంతరం పర్యవేక్షించేలా కంట్రోల్ రూమ్ను ఆధునీకరించారు. ఇది కేవలం నేరాల నియంత్రణకే కాకుండా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. డాక్టర్ శంఖపత్ర బాల్సి తన బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలంలో విశాఖ పోలీస్ శాఖలో సమూల మార్పులు తీసుకొచ్చారు. టెక్నాలజీని సామాన్యుడికి చేరువ చేయడం, బాధితుల పట్ల మానవీయతతో వ్యవహరించడం ద్వారా ఆయన ప్రజా కమిషనర్గా గుర్తింపు పొందారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.